నా మునుగోడు అన్నల్లారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, జర నేను చెప్పేది దయచేసి ఓకే ఆలోచించండి. మీ ఇష్టం, మీ ఓటు మీ ఇష్టం, మీకు నచ్చిన వారికి ఓటేసుకోండి. అది ఏ పార్టీ అన్నా కానీ ఎవరైనా కానీ అది మీ ఇష్టం ఓకే. ఎందుకంటే దానివల్ల వచ్చే ఫలితాన్ని కూడా మీరే అనుభవిస్తారు కాబట్టి మీ స్వేచ్ఛ మీ ఇష్టం. కాకపోతే నేను జర్రా చెప్పేది ఆలోచించండి ఓకే. ఆలోచించి ఇక మీ ఇష్టం ఎవరికన్నా ఓటేసుకోండి. ఆ క్రమంలో ఇప్పుడు ఏది ముగ్గురు ఉన్నారు కదా, మెయిన్గా ముగ్గురు పోటీ ఉన్నారు. ఏది టీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ. అంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా పాల్వాయి శ్రవంతి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి. సో ఈ క్రమంలో ఇప్పుడు ఏది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు అంటే టీఆర్ఎస్ని గెలిపించారు అనుకుందాం. ఏమవుతుంది మీ బతుకులలో? ఇప్పుడు వచ్చే ఇంకో ఏడాది ఉంది ఇది జనరల్ ఎలక్షన్స్ రావడానికి, అంటే గవర్నమెంట్ మారడానికి మన రాష్ట్రంలో, అంతే కదా. కేంద్రంలో కూడా ఇంకో ఏడాది ఉంది. అంటే ఈ మునుగోడు ఎన్నికలతోటి కేంద్రంలో ప్రభుత్వం మారదు, రాష్ట్రంలో ప్రభుత్వం మారదు ఓకే. అంటే పెద్ద మార్పులు జరగవు, సింపుల్. సో ఆ క్రమంలో ఇప్పుడు ఏది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్కు 103 సీట్లు ఉన్నాయి. ఇంకొక సీటు యాడ్ అయినా వాళ్ళకి తీసేసినా గవర్నమెంట్ కేంద్రంలో మారేది లేదు, రాష్ట్రంలో మారేది లేదు. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీయే ఉంటాడు 2023 దాకా, ఇంకో ఏడాది. అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ ఉంటాడు ముఖ్యమంత్రిగా ఇంకో ఏడాది ఓకే. సో ఈ క్రమంలో ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడుకి ఏమి అభివృద్ధి జరుగుతుంది? నా దృష్టిలో నాకు అర్థమైన కాడికి ఏది టీఆర్ఎస్ని ఎక్కడ హుజూర్ నగర్లో గెలిపించారు. షానంపూడి సైదిరెడ్డి. సో ఏది ఎక్కడ మన యొక్క హుజూర్ నగర్లో ఏమైంది? అక్కడ అభివృద్ధి ఏం మార్పు జరిగింది? ఎన్నో చేయగలిగే పొజిషన్లో ఉన్నా అక్కడ ఏమీ జరగలేదు. కానీ ఎన్నికల ముందు కేసీఆర్ గారు 100 హామీలు ఇచ్చారు. సిమిలర్ స్టోరీ నాగార్జున సాగర్లో ఏది ఈ యొక్క భగత్ని గెలిపించారు, నోముల భగత్ని గెలిపించారు. ఏం మారింది నాగార్జున సాగర్లో? ఏమీ మారలే. అంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే హుజూర్ నగర్ ఎట్లుందో, నాగార్జున సాగర్ ఎట్లుందో, మునుగోడు కూడా అట్లనే ఉంటుంది. 2014లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించినప్పుడు ఏమీ అభివృద్ధి జరగలే. ఇప్పుడు మళ్ళీ గెలిపించినా ఏమీ జరగదు. మీ పోరగాండ్లకు ఉద్యోగాలు రావు. ఏది యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ అనేక బిల్లులు పెరుగుతూనే ఉంటాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతసేపు చిల్లర పథకాలు వస్తాయి. టీఆర్ఎస్ కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా చిల్లర పథకాలు తీసేయరు. ఎన్టీ రామారావు 1884 పెట్టిన ఆ రూపాయి కిలో బియ్యం ఇంకా నడిపిస్తున్నారు. చిల్లర పథకాలు తీసేస్తే ఉన్న ఓట్లు పడాయి కాబట్టి ఎవరూ ధైర్యం చేయరు. టీఆర్ఎస్ని హుజూరాబాద్లో దుబ్బాకలు ఓడగొట్టినా కానీ కేసీఆర్ ఇంకా పథకాలు పెంచండి కానీ తీయలే, ఇంకా ఓడగొడితే పెంచుతాడు కానీ తీయడు. కాబట్టి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడంతోటి టీఆర్ఎస్ గెలవడం వల్ల మీకు ఒరిగే లాభం ఏమీ లే ఓకే. సిమిలర్ స్టోరీ ఏది రాజగోపాల్ రెడ్డి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉంటూ కాంగ్రెస్ తరఫున గెలిపిస్తే మీరు కాంగ్రెస్ చేసిన ఏ నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదు, ఎక్కడా కొట్లాడిన విధంగా ఒక సీతక్క కొట్లాడినట్టు, ఒక రేవంత్ రెడ్డి గారు కొట్లాడినట్టు ఎంతో అవకాశం ఉన్నా రాజగోపాల్ రెడ్డి కొట్లాడలేదు. కాంగ్రెస్ కండో కప్పుకొని బీజేపీ పాట పాడిండు. ఇప్పుడు బీజేపీ కండో కప్పుకొని టీఆర్ఎస్ పాట పాడుతున్నాడు. ఒక ఎథిక్స్, పద్ధతి, ధర్మము, ఇది తప్పు రైటు అనేటువంటి ఆ యొక్క కేఏ పాల్ ఎట్లయితే ఏం మాట్లాడతాడో మనకు అర్థం కాదు. ఆ మాటకి, ఆ యొక్క సందర్భానికి, ఆ యొక్క గ్రౌండ్లో ఉండే రియాలిటీకి ఎలాంటి సంబంధం ఉండదు. అందుకే ఆయన కామెడియన్గా నవ్వుతారు. ఆ కేఏ పాల్కి ఈడ రాజగోపాల్, ఆర్జీ పాల్కి నా దృష్టిలో ఏమి తేడాలి? ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎవరికి అర్థమై సావాలి ఓకే. ఆ క్రమంలో ఆయనకు 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని వాళ్ళకు పోయిండు బీజేపీలకి ఓకే. బీజేపీ వాళ్ళకి తెలిసింది, గుజరాత్ వాళ్ళకి తెలిసింది కొనుడు అమ్ముడు. ఇలా 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఉన్న ప్రభుత్వాలను 11 రాష్ట్రాల్లో కూల్చిండు. ఢిల్లీలో కూల్చే ప్రయత్నం చేసిండు, సక్సెస్ కాలేదు. రాజస్థాన్లో కూల్చే ప్రయత్నం చేసిండు, సక్సెస్ కాలేదు. ఛత్తీస్గఢ్లో కూల్చే ప్రయత్నం చేసిండు, సక్సెస్ కాలే. తెలంగాణలో కూల్చే ప్రయత్నం చేసిండు, సక్సెస్ కాలే. కొన్ని రాష్ట్రాలు సక్సెస్ అయ్యిండు, మహారాష్ట్ర ఇట్లా. వానికి గుజరాత్ వానికి తెలిసింది కొనుడు అమ్ముడు వ్యాపారం. ఇలా కాంగ్రెస్ వాడు పెట్టిన అన్ని కంపెనీలు సంస్థలన్నీ
ప్రాంతాలన్నీ అమ్ముతున్నాడు. ఓకే, వానికి తెలిసింది అమ్మడం, దోసుకోవడం. అదే నష్టాల్లో వస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతున్నాడు. ఏది మార్కెట్ రేట్ ఒకటి ఉంటే అపనంగా అమ్ముతున్నాడు. బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, వైజాగ్ స్టీలు, అనేక స్టీల్ ఉక్కు కర్మాగారాలు, రోడ్లు, గనులు అనేకం. అదే ప్రైవేట్లో ఉన్నటువంటి అదాని, అంబానీ లాంటి కంపెనీ వాళ్ళకి నష్టాలు వస్తే మన ట్యాక్సులు, మనం పెట్రోల్ మీద, డీజిల్ మీద, సిలిండర్ మీద కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఆ బలిసిన అదానీలకు, అంబానీలకు వాళ్ళ రుణాలు మాఫీ చేస్తున్నాడు. రైతులకు రుణాలు మాఫీ చేయమంటే చేస్తలేడు. ఆ క్రమంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే మీకు ఒరిగే లాభం ఏంది? ఇన్నేళ్ళు ఏం చేయలేదు. పోనీ బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడు మోడీ దగ్గర నుంచి ఆ 18,000 కోట్లలో ఒక 10,000 కోట్లు మనకి మునుగోడుకు ఖర్చు పెడతాడా? అలాగే ఒక 1000 కోట్లు ఖర్చు పెడతాడా? ఒక కేంద్రం నుంచి ఒకటి ఏమన్నా ప్రత్యేకంగా ఏమైనా తీసుకొచ్చిర్రా? మోడీ ఇన్నేళ్ళు ఏమైనా చేసిండా? అంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపించినా మునుగోడులో జరిగేది ఒరిగేది ఏమీ లే. దుబ్బాకల ఏది రఘునందన్ గెలిపిస్తే ఏం చేసిండు రఘునందన్? ఏమీ చేయలే. ఆ చిన్న కోడూరు, ఆ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క మల్లన్న సాగర్ కింద ముంపు కింద ఏది భూములు తీసుకుంటే 30 లక్షలు హరీష్ రావు ఇప్పించండి ఎకరానికి. అట్లనే యొక్క ఏది ఈ మల్లన్న సాగర్ కింద దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ కొన్ని గ్రామాలకి వాళ్ళకు కూడా సేమ్ రేట్ ఇప్పిస్తా అన్నాడు. అట్లనే మోడీ దగ్గర నుంచి దుబ్బాకలు గెలిపిస్తే అనేక ప్రత్యేక నిధులు తెస్తా అన్నాడు. ఒక్కటనే చేసిండా రఘునందన్ రావు? దుబ్బాక ప్రజలను అడగండి. సిమిలర్ స్టోరీ ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలే? ఎన్నో చేసే అవకాశం ఉన్నా హుజూరాబాద్కి. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఉన్న ఎన్నో చేసే అవకాశం ఉన్నా చేయలేదు. ఓకే, కేసీఆర్ తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉన్నా ఏం చేయలేదు. పోనీ బీజేపీలో జాయిన్ అయినప్పుడైనా మా అక్కడ హుజూరాబాద్కి ఒక 1000 కోట్లు తెచ్చామని అభివృద్ధి చేసిండా? పోనీ ఇప్పుడు ఏమైనా చేస్తున్నాడా మోడీని ఒప్పించి కొట్లాడి? అంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే దుబ్బాకల పరిస్థితి హుజూరాబాద్లో ఏ పరిస్థితి ఉందో మునుగోడులో కూడా అదే పరిస్థితి ఉంటుంది. అంటే టీఆర్ఎస్ని గెలిపించినా, బీజేపీని గెలిపించినా మీ బతుకులు మార్చేది ఏం లేదు. ఇంకా వరస్ట్ అవుతుంది. మేము ఎన్ని అన్యాయాలు చేసినా, భూములు కబ్జాలు పెట్టినా, సిలిండర్ రేటు పెంచినా, ధరలు పెంచినా, ఎన్ని చేసినా ప్రజలు మాకే ఓటేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 1100 సిలిండరు రేపు 2000 చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా ఏది 110 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉన్నది, రేపు 200 చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు జీఎస్టీ 18% చేస్తా అంటే మోడీ 28% చేసిండు. మొన్ననే చెప్పులు, బట్టల మీద 5% ఉన్నదాన్ని 8% చేసిండు. పాలు, పెరుగు, ఈ యొక్క అనేక నిత్యావసర సరుకుల మీద ఏది అసలు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం ట్యాక్స్ తీసుకోలే, దాన్ని 5% పెంచిండు. ఇట్లా పెంచుకుంటే పోతూనే ఉన్నాడు. ఇక మనకు వచ్చే అన్ని సబ్సిడీలన్నీ ఎత్తేసిండు. అంటే మాకు ఏది టీఆర్ఎస్ని గెలిపించినా, బీజేపీని గెలిపించినా ఇంతకంటే వరస్ట్గా ఇంకా ట్యాక్సులు పెంచుతారు. కేసీఆర్ వచ్చినాక విద్యుత్ ఛార్జీలు పెంచిండు, రిజిస్ట్రేషన్లు, ట్యాక్సులు పెంచిండు, భూములు కబ్జాలు చేస్తుండు, ఇంకా ఎక్కువ విచ్చలవిడితనం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల యొక్క బలహీనత తెలిసిపోయింది. మేము అభివృద్ధి చేయకపోయినా, మేము దోసుకున్నా ఏమంటలేరు, మమ్మల్ని గెలిపిస్తారు. ఎన్నికల ముందు చిల్లర వాంచి పెడితే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు టీఆర్ఎస్నైనా బీజేపీనైనా గెలిపిస్తే 2023 దాకా మళ్ళీ మిమ్మల్ని పట్టించుకోరు. మళ్ళీ ఎన్నికల సమయంలో మళ్ళీ గిట్లనే చిల్లర మంచి పెడతారు. మళ్ళీ ఎన్నికల సమయం ముందు ఇంకో 2 చిల్లర పథకాలు స్టార్ట్ చేస్తారు. తర్వాత ప్రతి కులపోని పిలిపించి ఆ కులపెద్దతో మాట్లాడి ఆ కులపెద్దగానికి 50 లక్షలు 40 లక్షలు ఇచ్చేస్తారు. ఆ కులపోళ్ళందరినీ ఓట్లు వేయించుకుంటారు. మళ్ళీ 5 ఏళ్ళ దాకా మళ్ళీ పట్టించుకోరు. అదే పాల్వాయి శ్రవంతి గారిని కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే ఒకటి మహిళ ఉన్నది, ఒక సీతక్క ఎట్లయితే కొట్లాడుతుందో అట్లా అసెంబ్లీలో కొట్లాడే అవకాశం ఉంటుంది. రెండోది 2023లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి టీఆర్ఎస్ వానికి బీజేపీ వానికి భయం ఉంటుంది. 2023లో గెలవాలి కాబట్టి ఇక్కడ ఓడగొడితే వాడు భయంలో పడతాడు. భయంలో పడి మళ్ళీ గెలవడానికి భయంతో పనిచేస్తాడు. ఇది ధరలు సిలిండర్ రేటు తగ్గించే అవకాశం ఉంటుంది, భూములు కబ్జాలు పెట్టే అవకాశం రిలేటివ్లీ తక్కువ ఉంటుంది, ఇంతో కొంత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది, పొరగాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇప్పుడు ఉన్న దానికంటే కొంచెం మంచిగా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి భయం ఉంటుంది, అయ్యో ప్రజలు ఓడగొట్టారు కాబట్టి 2023లో మళ్ళీ గెలవాలి, గెలిస్తేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కాబట్టి వాడు కేంద్రంలో వీడు రాష్ట్రంలో కాబట్టి వాడు ఇంకో ఏడాది ఏది కష్టపడి అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ టీఆర్ఎస్ని బీజేపీని ఓడగొడితే. అదేవిధంగా పాల్వాయి శ్రవంతి గారు వాళ్ళ నాయన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు, ఎంతో అభివృద్ధి చేసారు. అదేవిధంగా
ఆమె కూడా ఒక మహిళకి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఆమె కూడా ఇంకా గట్టిగా ఒక సీతక్క కొట్లాడినట్టుగా చట్టసభల్లో మీ తరఫున గట్టి వాయిస్ ఇస్తుంది, కొట్లాడుతుంది. ఇంకేమైనా ప్రత్యేక నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది. మునుగోడుకు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నా అన్నలారా, అక్కల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, మీ ఇష్టమున్నలా కొట్టేయండి. కానీ నేను చెప్పింది కరెక్టో లేదో జర్రాసేపు కూర్చుండి దిమాగ్ పెట్టి ఆలోచించి మీ ఇష్టమున్నలా కొట్టేయండి. ఓకే, సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.